బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 5 ఏళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈవో శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు సతీ సమేతంగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రతకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకూడదని అధికారులను ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. భక్తుల సూచనలు సలహాలు ఆధారంగా టీటీడీ సేవలుండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించొద్దని, ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని తెలిపారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చేవారిని గౌరవించాలని చంద్రబాబు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొలీగ్ రాజ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, తిరుమల పర్యటనలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు, వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సీఎం చంద్రబాబు సతీ సమేతంగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో శనివారం ఆయన సమీక్ష కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువడటం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే వెంటనే ఈవో శ్యామలరావు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఇక్కడ టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇక్కడ రద్దు చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2019కి ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి టెండరింగ్స్ అన్ని కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రివర్స్ టెండరింగ్ విధానాన్ని మొత్తం రద్దు చేయాలంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది కూడా టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అయితే ఇక్కడ పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఆ పర్యటన ముగిసిన వెంటనే ఈవో శ్యామలరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో భాగంగా ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని సలహాలు సూచనలు కూడా ఈ సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత చెప్పడం జరిగింది, వెలువరించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా తీసుకున్నటువంటి అంశాలు రివర్స్ టెండరింగ్ రద్దు ఒకటైతే, తిరుమల పవిత్రతకు కూడా ఎటువంటి పరిస్థితిలో భంగం వాటిల్లకూడదంటూ అధికారులకు కూడా సూచనలు చేశారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. భక్తుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని దానికి అనుగుణంగా అక్కడ తిరుమలలో ఎటువంటి కార్యక్రమాలకు కానీ అలాగే భక్తుల మనోభావాలకి భంగం కలిగించే విధంగా ఏ అధికారి కూడా ప్రవర్తించకూడదు. సలహాలు సూచనలలో ఇవి ముఖ్యంగా చెప్పారు. తిరుమల పవిత్రతకు మాత్రం భంగం కలిగించకూడదు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ సూచనలు కూడా జారీ చేశారు. అలాగే భక్తుల సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి. టీటీడీ సేవలు దానికి అనుగుణంగా ఉండాలంటూ చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అలాగే కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించకూడదు. అలాగే అన్య మతస్థులను కూడా గుర్తించి వాళ్ళకి సంబంధించి ఇక్కడ కేవలం గోవింద నామస్మరణలు, అలాగే హిందూ సనాతన ధర్మం మీద కూడా పవన్ కళ్యాణ్ కొన్ని తన సభలో కొన్ని నిర్ణయాలు వెలువరించారు. దానికి తగ్గట్టుగానే సనాతన ధర్మాన్ని కాపాడాలి, అలాగే కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించకూడదంటూ చెప్పడం జరిగింది. అలాగే తిరుమల ప్రశాంతతకు ఎక్కడా కూడా భంగం వాటిల్లకూడదు. ఎప్పుడు ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్నారు. వీఐపీ సంస్కృతి వల్ల ఇక్కడ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులు సులభతరంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఉండాలి తప్పితే వీఐపీలకు పెద్దపీట వేస్తూ సామాన్య భక్తుల్ని ఇబ్బందులకు గురి చేసే
ఎటువంటి కార్యక్రమాలు కానీ చర్యలు కానీ ఉండకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే దేశ విదేశాల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి, అలాగే వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా మంది వస్తుంటారు. కాబట్టి దేశ విదేశాల నుంచి ఎవరైతే వస్తుంటారో అలాగే భక్తులు వస్తుంటారో వారిని గౌరవించాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే టీటీడీ ఖర్చుల మీద కూడా ఒక ప్రకటన చెప్పారు. ఆర్భాటం, అత్యవసర వ్యయాలు కూడా ఎక్కడా కనిపించకూడదు. టీటీడీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతూనే అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోకూడదు. అలాగే ఇక్కడ కూడా అనవసరమైన ఖర్చులు కూడా ఉండకూడదని ఆయన సూచనలు చేశారు. అదే సమయంలో లడ్డు ప్రసాదాలు కానీ అన్న ప్రసాదాల నాణ్యతను మరింత పెంచాలి. ఈ మధ్య కాలంలో తిరుమలలో జరిగినటువంటి కల్తీ లడ్డు వ్యవహారం కావచ్చు, అలాగే ప్రసాదాలకు ఉపయోగించే కల్తీ నెయ్యి కావచ్చు, కల్తీ పదార్థాల విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి తిరుమల కొండపైకి వచ్చే ఈ లడ్డు తయారీలు కానీ ప్రసాద తయారీలకు కానీ వచ్చే వస్తువులను కూడా ఎప్పటికప్పుడు గమనించాలి. వాటి నాణ్యతను మరింత మెరుగుపరిచి భక్తులకు అందించాలంటూ ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో రాజీ పడకూడదంటూ చంద్రబాబు నాయుడు తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే తిరుమలలో పర్యటన ముగించిన వెంటనే ఇటువంటి ఉత్తర్వులు, అలాగే సలహాలు, సూచనలు కూడా అందించడం జరిగింది. రాజు, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.